చాలా విషయాలు మాట్లాడారు. మనం అంత గొప్ప వ్యక్తిత్వము, అంత గొప్పగా ఎదిగిన వ్యక్తి అయితే కాదు కానీ ఈ ఈ మీ ప్రాంతంలో నుండి ఎక్కడో మారుమూల ప్రాంతంలో మనం కూడా సాదాసీదా జీవితాన్ని ప్రారంభించి ఒక ఆదర్శవంతంగా ఉండాలి. మనం కూడా ఏదో చేయాలి. ఈ సమాజానికి విస్తృతమైనటువంటి ఈ వసతిక కుటుంబంలో ఒక ఎన్నో జంతువులు ఉన్నాయి, కానీ మనిషికి మాత్రమే ఆలోచన జ్ఞానం ఉంది. అలాంటి అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు. మనల్ని చదువుకొనియడమే గొప్ప విషయం. అమ్మ నాన్న ఇవ్వడం, కష్టం పడుతూ మనం ఎంతో కొంత ప్రభుత్వాలు అందించినటువంటి వసతి గృహాల్లో, యూనివర్సిటీల్లో మనం చదువుకొని ఒక పూట తిని 2 పూటలు ఆకలిగా ఉండి, ఆకలి విలువ ఈ సమాజం గురించి తెలిసిన నేను మే 7వ తేదీ 2024వ తేదీన ఈ సమగ్ర శిక్ష మీద, అంటే టీచర్కి తెలుసది, సర్వశిక్ష అభియాన్ అనే ఒక మనకు ప్రాజెక్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ లో. క్వాలిటీ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఇవ్వడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి, అలాంటి వాటిలో ది రోల్ ఆఫ్ సర్వశిక్ష అభియాన్ ఇన్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఏ కేస్ స్టడీ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అనే టాపిక్ మీద నేను 2013వ సంవత్సరం నేను జాబ్కి వచ్చి కూడా సుమారుగా 10 సంవత్సరాల తర్వాత నేను ఎస్వి యూనివర్సిటీలో 3 సీట్లు ఉంటే ఆ ఇన్ సర్వీస్ కింద నేను ఎంట్రన్స్ రాయడానికి వెళ్తూ ఉంటే మా మిస్సెస్, నువ్వు చదివిన డిగ్రీలు చాలు, ఇంకా ఎందుకు జాబ్ చేస్తున్నావు కదా అనవసరంగా అంటే,